60 సంవత్సరాల పాటు పార్లమెంట్ కి ఆయన ప్రాతినిధ్యం వహించారు. అంటే అన్ని సంవత్సరాలు ఎవరైనా రాజకీయాల్లో ఉండటం చాలా ఆశ్చర్యకరం. రాజకీయాలకి దానికి 10 సంవత్సరాల ముందే రావటం ఇక్కడ ఈ విగ్రహం పెట్టిన దగ్గర నుంచి అనేక మంది విగ్రహావిష్కరణ ముందే ఫోటోలు తీసుకుంటున్నారు. కేవలం ఇక్కడైనా కాదు, ఎక్కడైనా ఈ విగ్రహాన్ని పెట్టిన తర్వాత చాలా మంది చాలా రోజుల తర్వాత ఒక మంచి నాయకుడి విగ్రహం పెట్టాడు. నిజంగా ఈ విగ్రహం ఉండాల్సింది, ఆయన చూస్తే మాకు ప్రేరణ కలుగుతుంది అని కేవలం ప్రజలు, సామాన్య ప్రజలు అక్కడ ఆగి దండం పెట్టుకుని వెళ్తున్న తీరు చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగానే ఆయనంత గొప్ప వ్యక్తి ఏం చేశాడని చాలా మంది ఆలోచన చేస్తారు. ఆయన చేసిన సమగ్ర ఆయన జీవిత చరిత్ర గాని ఒక్కసారి అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఒక్కసారి తప్పనిసరిగా చూడాలి మనందరం. కేవలం రాజకీయాల్లో ఉంటూ 1 సంవత్సరం 2 సంవత్సరాలు పనిచేయటం, చాలా గొప్ప నాయకుడు అయిపోయామని చెప్పి విర్రవీగటం, ఒకసారి మనకి పదవి వస్తే చాలా గొప్ప పని చేశాం, మంత్రి అయిపోయామంటే ఇంకా అన్ని సాధించాం అనే భావన. ముఖ్యంగా మన ప్రాంతంలో మనం చూస్తాం హడావిడి, సర్పంచ్ అయితేనే దానికి చూపిన హడావిడి. ఆ విధంగా రాజకీయాలంటే ప్రజలు ఏంటిది అసహించుకునే పరిస్థితి కూడా చాలాసార్లు కనిపిస్తుంది. రాజకీయాలు కొత్తగా వస్తున్నారంటే మరింత ఎత్తున ఏ విధంగా చేసే తీరు. కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్లమెంట్ లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అంటే మీరు ఆశ్చర్యపోతారు. 1957లో మొదటిసారి అడుగు పెట్టి 2004 60 సంవత్సరాల పాటు పార్లమెంట్ కి ఆయన ప్రాతినిధ్యం వహించారు. అంటే అన్ని సంవత్సరాలు ఎవరైనా రాజకీయాల్లో ఉండటం చాలా ఆశ్చర్యకరం. రాజకీయాలకి దానికి 10 సంవత్సరాల ముందే రావటం జరిగింది.